ఏమి ఆశ్చర్యమమ్మా, లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజ చేసి. శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు. లోకంలో అందగత్తెలకు అందగత్తె మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవి తన అందమంతా అన్నయ్యకి ఇచ్చింది. నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు, మోహిని అయ్యాడు. ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారు. దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనని రక్షించడానికైనా అమృతం తాగేశారు. అక్కడ వరకు కథ బాగానే ఉంది. గొడవంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి? పరమశివుడికి ఈ వార్త తెలిసింది. ఆయన అన్నాడు, మా బావమరిదికి అచ్చు మా ఆవిడ వేషమే వచ్చిందిట. మా ఆవిడే అందగత్తి అనుకున్నాను. మరి నారాయణ నారాయణి, నారాయణ నారాయణికి అన్నగారు నారాయణి పరమశివుడి భార్య పార్వతీదేవి. మా బావమరిది శ్రీ మహావిష్ణువు అచ్చు మా ఆవిడ అయ్యట్ట. ఏమో అచ్చు నీలా అయ్యట్ట మోహిని వేషంలో ఓసారి చూస్తాను అంటే అమ్మవారంది వద్దు, లేనిపోని ఇబ్బందులు, వెళ్ళకండి. కాదు పెడతాను. సరే అయితే పద. వెళ్ళారు ఇద్దరు. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత బావా ఏమిటో అచ్చు మీ చెల్లెల్లా అయ్యావుట, అమృతాన్ని పంచిపెట్టడంలో ఏదోసారి ఆ వేషం చూపించు అన్న. అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, వద్దులేండి బావగారు అవన్నీ ఎందుకు ఇప్పుడు, వదిలిపెట్టేయండి అని. అంటే అమ్మవారు కదిపింది. పరమశివుడి మనసు కదలడం అంటే అంత తేలికైన విషయం కాదు కదండి. అలా ఏమీ అలా ఆయన మనసు ఏం కదలదు. ఆ కదలిక అన్నది వచ్చింది అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆవిడ కదిపింది మనసు. కదిపితే పరమశివుడు ఏం చేశాడు? శ్రీ మోహినిని చూడాలి అని తాపత్రయపడ్డాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనపడ్డాడు.